గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అర్జెంటుగా వీళ్ళ ముగ్గురికి వేరే సంబంధాలు ఏమైనా ఉంటే చూడండి. అదేంటి ఈ ముగ్గురులో ఒక ఓకే చేసి పెళ్లి చేసుకుంటానన్నారుగా? చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కష్టం. ఎందుకని? నేను ఒక నిర్ణయానికి రాకముందే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? వాళ్ళ ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పారు. ముగ్గురునా? అవునండి, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వెంటపడి లేనిపోని ఆశలు కల్పించి తప్పు చేశాననిపిస్తోంది. అయినా కొంచెం క్లోజ్ గా మూవ్ అయినంత మాత్రాన లవ్ చేసేయడమేనా చెప్పండి? ఇందులో వాళ్ళ తప్పే ఉందండి. మీరు పదే పదే వెంట పడేసరికి వాళ్ళు లవ్ అనుకుని ఉంటారు. అలా ఎలా అనుకుంటారండి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనేసుకోవడమేనా? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అదే ఏం చేయమంటారు? మీరేం చేస్తారులేండి, ఎలాగోలా నేనే మేనేజ్ చేస్తాను. కానీ మీరు మాత్రం అర్జెంట్గా వాళ్ళకి వేరే సంబంధాలు చూడండి. ఓకే, నేను వస్తానండి. హాయ్ గోపి. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. నీతో కొంచెం పనుండి. అవును, ఏంటి నువ్వు ఇంత లేటు? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. హాస్పిటల్ కా? దేనికి? నా ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసింది, అందుకని. అంత కష్టమే వచ్చిందండి మీ ఫ్రెండ్కి? తనది లవ్ ఫెయిల్యూర్. మీ ఫ్రెండ్కి అసలు బుద్ధుందా? లవ్ ఫెయిల్ అయినంత మాత్రం చచ్చిపోవడమేనా? ఏంటి గోపి అలా అంటావు? కోరుకున్న మనిషి దక్కనప్పుడు చచ్చిపోవాలనుకోవడంలో తప్పే ఉంది. అయినా నా ఫ్రెండ్ పిచ్చిది కాబట్టి బతికే ఛాన్స్ ఉండే పురుగుల మందు తాగింది. అదే నేనైతే సైనడే, బతికే ఛాన్సే ఉండదు. అది సరే, ఏదో పనుందన్నా? ఇంకేముంటదిలే. అది నిన్ను చూడాలనిపించి. ఇంతకీ మన ప్రేమ విషయం ఏం చేసావు? అది ఆలోచించుకుని చెప్పమన్నావు కదా, అదే ఆలోచనలో ఉన్నాను. సరే, బాగా ఆలోచించే చెప్పు. ఓకే, బాయ్. బాయ్. ఇంకా చించేదే ఉంటది, సైనాడ్ అన్నావుగా. చెప్తున్నాను కదా నాన్న, నాకు ఇష్టం లేదని. అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నా సరే, అండమాన్లో జాబ్ చేస్తున్నా సరే, నేను ఆ సంబంధం చేసుకోను. నేనేం పెళ్లి చేసుకోనని చెప్పట్లేదు కదా. ఎవరిని చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సింది నేను. నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న. నేను చెప్పే వరకు నాకే పెళ్లి సంబంధాలు చూడొద్దు, అంతే. ఓ హాయ్. హాయ్. మీరెప్పుడు వచ్చారు? మీ నాన్నగారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు. ఈ పెద్దవాళ్ళకి పిల్లలు ఇష్టాలతో సంబంధం లేదండి. వాళ్ళకి నచ్చితే చాలు, ఎలాగైనా మనల్ని ఒప్పించాలని చూస్తారు. అంత మంచి సంబంధం అయినప్పుడు చేసుకోవచ్చు కదండి. ఏంటి జోక్ చేస్తున్నారా? మీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను? ఒకళ్ళని ప్రేమించి ఇంకోళ్ళని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కాదు నాది. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను, లేకపోతే. నేహలాగా నువ్వు కూడా సైనడ్ మిగుతావా? నేహ ఎవరు? నేహ నాకు తెలిసిన అమ్మాయిలే. లవ్ ఫెయిల్ అయిందని సూసైడ్ చేసుకుంది, పిచ్చి పిల్ల. ఆ అమ్మాయి ఎవరో బాగా పిరికిదై ఉంటుంది, అందుకే చచ్చిపోవాలనుకుంది. కానీ నేను అలా కాదు. నాకు దక్కంది ఎవ్వరికి దక్కనివ్వను. అయ్యో బాబోయ్. దేవుడా, వాళ్ళిద్దరి దగ్గర ఎటు వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడన్నా వర్కౌట్ అయ్యేటట్టు చూడు. నమస్కారం సార్. రా అల్లుడు రా. నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నిండు 100 బ్రతుకుతావు అంటే హార్ట్ అటాక్ వచ్చిన హాస్పిటల్లో చూపించక్కర్లేదంటావు. బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో మాటలు. గోపి, పరాంకుశం అని నా బావమరిది. అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్. ఈయన కళ్ళు తెరిచాడంటే ఎదురు కళ్ళు మూసుకోవాల్సిందే. కొంచెం మూసుకో. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిఐగా పనిచేస్తున్నా. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నీ గురించి అంతా మా బావ చెప్పాడయ్యా. చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం. సావిత్రే లైక్ చేసిందంటే నువ్వు పక్క జెంట్లమెన్ అయి ఉంటావు. భారతీయుడేం కాదా? చూడు గోపి, ప్రేమించుకోవడం తప్పు కాదు. ఆ ప్రేమ నిజమైందే అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం. లేదు అంటే వాకప్ డెత్ చేసేస్తాడు. ఇంతకుముందు ఆల్రెడీ నలుగురు చేశాడు ప్రేమ పేరుతో మోసం చేశారని కదా బాబాయ్. అవన్నీ ఇప్పుడు ఎందుకులేరా. గోపి అలాంటి వాడు కాదు మావయ్య. అవునమ్మా, చూస్తుంటే జెంట్లమెన్ లాగే కనిపిస్తున్నాడు. గోపి, సావిత్రిని పెళ్ళాక కూడా ప్రేమగానే చూసుకుంటావు కదూ? తప్పకుండా. సావిత్రే నా ఆశ, శ్వాస, ధ్యాస. దోషం కదా, ప్రాస కొంచెం ఎక్కువైంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది పండు. ఏంటి తాతయ్య? టైం అవుతోంది, ఆఫీస్కి వెళ్ళవా? వెళ్ళాలని లేదు. ఏమైంది? మనసు బాగోలేదు. ఏ ఆ ముగ్గురిని ఎలా వదిలించుకోవాలో తెలియక పిచ్చెక్కుతుంది. అమ్మాయిలంతా మందులాంటోళ్ళు. తగిలించుకోవటం చాలా ఈజీ, వదిలించుకోవటం చాలా కష్టం. అలాగే ఉందిలే నా పరిస్థితి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దామో ఆలోచిద్దామంటాను.
అయితే ఒక పని చేయి, ఉమ్. ఆఫీస్కి ఫోన్ చేసి ఉమ్. నాకు ఒంట్లో బాగోలేదు రావట్లేదని చెప్పేసి. ఓకే. హలో, హలో, ఎవరు మాట్లాడేది? నేను సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను. నమస్తే సార్. సార్ మీరు అక్కడ ఎందుకున్నారు సార్? ఆకస్మిక తనిఖీ కోసం వచ్చాను కానీ ఇంతకీ నువ్వెవరు మాట్లాడేది? నేను సార్ ఆ ఆఫీసులో పనిచేసే గోపి తాతాయనే. ఓహో, ఏమిటి విషయం? సార్ మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకని వాళ్ళ ఆఫీస్కి రాలేడు. సార్ మీరు కూడా మేనేజర్కి ఒక మాట చెప్పండి సార్. ఆ సర్లే, మేనేజర్తో నేను చెప్తాలే. థ్యాంక్ యూ సార్. జై జన్మభూమి. తాతయ్య ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పావా? డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి చెప్పావు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం ఏంటి? ఆయన మా ఆఫీస్లో ఎందుకు ఉంటాడు? ఆకస్మిక తనిఖీకి వచ్చారా? కోకు తాగావా? లేదే ఇంకా. అందుకే ఎవరితో మాట్లాడావో తెలియట్లేదు నీకు. లైట్ చేయడేంటిడు? ఇప్పుడు కోక్ తాగాలి. హాయ్, ఎక్కడికి? సూపర్ మార్కెట్ కా? అవును. 5 లీటర్స్ కోక్ తీసుకురా. అయిపోయింది. అప్, నా పని నేనే చేసుకుంటాను. అవ్. ఆ పనికి తప్ప ఇంక దేనికి పనికిరారు. అబ్బా, ఈ ఫోన్లో చంపేస్తున్నా. హలో హలో, గోపి గారు ఉన్నారా అండి? ఆయన గుంట్లో బాగలేదండి, ఈ రోజు లీవ్ పెట్టారు. ఒంట్లో బాగాలేదా? ఆ, హలో, హలో, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. నేను ఎంఎస్ ను వింటున్నాను. గోపికి ఫోన్ ఇస్తారా? మాట్లాడాలి ప్లీజ్. వాడు మాట్లాడే స్థితిలో లేడమ్మా. ఏ, ఏమైంది? వాడికి నిజంగా హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేదా? గోపి, గోపి. ఎక్కడ రోగి, ఎక్కడ పేషెంట్? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఈయన ఐఎమ్ డాక్టర్ ఏకలింగం, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్ లండన్. మరి ఎక్కడేం చేస్తున్నారు? అదే తెలియట్లా. ఓహో, గోపికి హెల్త్ బాగాలెట్టే కదా, ఎక్కడున్నారు? డాక్టర్ చూపించేంత సీరియస్ ప్రాబ్లం ఏం కాదమ్మా. ఏదైనా ప్రాబ్లమే కదండి. ఎక్కడున్నారు? ఈ గదిలో ఉన్నాడు. రండి డాక్టర్. మీరు పదండి. అయ్యో, మందు కొట్టినవాడు పడిపోవాలి, మందు ఇచ్చేవాడు పడిపోకూడదు. ఓహో, వెళ్ళు. ఓకే ఓకే. ఏంటి భావన ఇదంతా? ఆఫీస్ కి ఫోన్ చేస్తే హెల్త్ బాగాలేదని చెప్పారు, అందుకనే తీసుకొచ్చాను. నేను బాగానే ఉన్నాను. అది చెప్పాల్సింది నేను. ఆ? ఆ! ఇదేంటిది? గుండె లాప్టాప్ లాప్టాప్ అని కొట్టుకోకుండా టిక్ 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 అని కొట్టుకుంటోంది. పెట్టింది వాచ్ మీద, గుండె మీద కాదు. బెల్. ఓహో, బెల్లా. నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు చూడు. సరే, చొక్కా ఎత్తండి. ఏంటమ్మా, నువ్వు కూడా డాక్టర్ని తీసుకొచ్చావా? అంటే వేరే డాక్టర్ని ఎవరైనా తీసుకొచ్చారా? నేనే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఓహో, అది సరే, గోపి ఎక్కడున్నాడు? బాత్రూమ్ లో ఉన్నాడమ్మా, మీరు వెళ్ళి రూమ్ లో కూర్చోండి. అలాగే. సార్, ఆ రూమ్ లో కూర్చోండి. ఏమన్నా చెప్పాలంటే పెద్దగా అరవకండి. ఏ ఇంజెక్షన్ నేను చేసుకోవాల్సి వస్తుంది. ఆ గదిలో కూర్చోండి. ఉమ్. వెళ్ళండి, పదమ్మా, వెళ్ళండి వెళ్ళండి. తలుపు తీసుకోండి, తలుపు. ఏంటి తాత ఎవరు వచ్చారు? అబ్బా, ఎక్కడికి వెళ్తున్నాడు? చెకప్ ఇంకా పూర్తి కాలేదు. బాత్రూమ్కి వెళ్ళొస్తానయ్యా. ఓహో, మోషన్ సార్. అవును, ఆడికి. ఏంటి గోపి, హెల్త్ బాగాలేదట, ఏమైంది? మెల్లగా మాట్లాడమ్మా. ఆయనకి ఏమైందో నేను చెప్తాను కదా, చెక్ చేసి చిటికలో. ఏంటి సావిత్రి అడవడంతా? పద, పండుకో. అది బాత్రూమ్ కు వెళ్ళాను, ఇంకా రాలేదేంటి? ఉమ్. కొంప తీసిన ఇంజక్షన్ చేస్తాను భయపడి ఉంటాడు. వెళ్ళి పిలుద్దాం పదండి. బాగుండదేమో. డాక్టర్కి పని లేకపోతే పేషెంట్ అయిపోతాడు. అయితే నన్ను చెక్ చేయండి. వెరీ గుడ్. కొండనాలకు చూపించు బాబు. ఉండు, మందేస్తాను. అబ్బాయి వద్దండి, ఉన్నాళ్ళకి పోతుంది. పల్స్ బానే కొట్టుకుంటోంది. ఉమ్. బలానికి ఏమైనా మందులు వాడుతున్నారా? మందులు కాదు, రోజు ఈ మందు వాడుతున్నాను. వెరైటీగా ఈవేళ ఇంజక్షన్ చేయించు. ఇంజక్షన్ దేనికి? ఏమైంది? మీ తాతయ్య అలా అరిచారు? కొంచెం మెల్లగా అరవమని చెప్పొస్తాను. మీరుండండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. మీరు ఇప్పుడు ఇంకా ఏంటి తాతయ్య అలా అరిచావు? ఇంజక్షన్ చేశా. ఇంజక్షన్ చేసినట్లేదు, గుణపంతో పొడిచినట్టుంది. సరే సరే, వంటింట్లోకి వెళ్ళి కాపురం పెట్టుకో. వెరీ గుడ్. నాకు రాని ఐడియా మీకు వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏం పర్వాలేదు, నేను ఉన్నా కదా. అబ్బాయి వద్దండి, పర్లేదు. ఏం పర్వాలేదు. పర్లేదు, డాక్టర్ దగ్గర పేషెంట్లు మొహమాట పడకూడదు. ఇగో చొక్కా ఎత్తండి.
ఎస్ అమ్మా ఏమేం తాతయ్య అలా అరిచారు? ఏదో చెప్పుకోలేని బాధ. అలాగా ఆ. నేను చెక్ చేస్తాను, డోంట్ వర్రీ. ఎక్కడ బాధ? ఎక్కడో చెప్పుకోలేని చోటు. ఓహో అలాగా, మంచి ట్రీట్మెంట్ ఇస్తాను, దెబ్బకు పోతుంది. ఏంటి ప్రాణమా? కాదు, బాధ. ఓహో, మళ్ళీ ఇంజక్షనా? మళ్ళీ అంటే ఇప్పుడు ఎక్కడైనా చేయించుకున్నారా? ఎప్పుడో చేయించుకున్నానమ్మా. తాతయ్య ఏంటి అలా అరిచారు? అక్కడ కూడా ఇంజెక్షన్ చేసి ఉంటాడు. అక్కడంటే ఎక్కడ? ఇక్కడక్కడ అక్కడక్కడే. నాకేం అర్థం అవట్లేదు. కాలేదు కదా, అదే మంచిది. త్వరగా ట్రీట్మెంట్ చేయండి సార్. కన్ఫ్యూజ్ చేయకండి, ఏ మందులు రాయాలి నాకు అర్థం కావట్లేదు. అవును, గోపి ఇంకా రాలేదేంటి? బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు, వస్తాడులే అమ్మా. మీరేం డాక్టర్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు? టెన్షన్ మీ గురించి కదయ్యా, అవతల ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసి వచ్చాను. నేను వెళ్ళి కుట్లు వేయాలి. కొన్ని నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఓకే. మీరు వద్దులే, మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. టేక్ రెస్ట్. వీడేంట్రా బాబు. పెద్దగా కంగారు పడవలసిన విషయం లేదు, మోషన్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ఈ మందులు వాడినా వాడపోయినా పర్వాలేదు. మళ్ళీ ఎక్కడికి? మళ్ళీ బాత్రూమ్కి. ఇదేంటిది, ఇంత పెద్ద డాక్టర్ ఇక్కడ పెట్టుకుని అన్నిసార్లు వెళ్తాడు? వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు అంతే. వాళ్ళెవరు? వాళ్ళు కాదు, ఒళ్ళు ఒంట్లో బాగోనంతసేపు అంతే. మీరు మందులు రాసిచ్చారు కదా, వెళ్ళండి. గోపి వచ్చాక చెప్పి నీ తరపున నేను చెప్తానులే అమ్మా, ఆడికి ఎప్పుడో వద్దో ఏంటో అది. అది ఏంటి? మీరు బయలుదేరండి. అది కాదు, నేను ఒకసారి- చెప్తాను, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి సార్. ఎస్, పర్ఫెక్ట్. ఇదిగో ఇవి అది మీకు వాడండి. బాడీలో ప్రాబ్లం ఏం లేదు, దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నారు. టాబ్లెట్స్ రాసిచ్చాను, వాడితే టెన్షన్ తగ్గిపోతుంది. టాబ్లెట్స్ వాడితే కాదు, మీరు ఇక్కడ నుంచి వెళ్తే తగ్గుతుంది. ఏంటి గోపి? అదే మందులు రాసిచ్చారు కదా, తగ్గిపోతుంది. మీరు వెళ్ళండి. డాక్టర్ గారిని పంపించేసి నీకు తోడుగా ఉంటాను. ఎందుకు, తాతయ్య ఉన్నారుగా, మీరు బయలుదేరండి. బయలుదేరండి. నెట్టకు నాయన, మ్యాన్ హ్యాండిల్ చేయకు, మెల్లగా. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ మై Thank you very డ్యూటీ much. యాజ్ డాక్టర్. ఐ హావ్ టు. డాక్టర్, నాకు కొంచెం టెన్షన్ గా ఉంది, కొంచెం అబ్జర్వ్ చేసి వెళ్ళండి. నెట్టకు నాయన, మెల్లగా మెల్లగా. గోపి, గోపికి హెల్త్ బాగాలేదని చెప్పారు, అంబులెన్స్ తీసుకొచ్చాను. గోపి ఎక్కడ? బాగుంది గోపిక్ కదమ్మా నాకు. మరి ఆయన ఆఫీస్ లో గోపిక్ అని చెప్పారు. వాళ్ళు పొరపాటు పడ్డారు. బాగుంది నాకే. కావాలంటే చూడు, నడవలేక నడుస్తున్నాను. ఏదన్నా హాస్పిటల్లో జాయిన్ చేసి పుణ్యం కట్టుకో అమ్మా. సరే పదండి. ఓకే. అబ్బా, ఎవరు వెళ్ళాలో ఎవరుండాలో ఎందుకు. పేల్చండి, వదలండి, వదలండి. నో బీటింగ్, నో టెన్షన్. మొత్తం టెన్షన్ అంతా తగ్గిపోయింది. మొత్తం. మీరు బయలుదేరండి. బయలుదేరి ఓకే కదా? ఓకే ఓకే. టేక్ కేర్. బాయ్. తాతయ్య అయిపోయాడు. సో మీకు ఒంట్లో బాగోలేదంటేనే అంత హడావిడి చేశారంటే వాళ్ళ ముగ్గురు మీ మీద పీకలోతు ప్రేమలో మునిగిపోయారన్నమాట. వాళ్ళు ఎంత లోతులో మునిగిపోయారన్న విషయం చెప్తారని మీకు ఇది చెప్పలేదండి. మరెందుకు చెప్పారు? వాళ్ళని ఎలా వదిలించుకోవాలో ఐడియా చెప్తారని. అదేమో మీరే ఆలోచించుకోండి. నాకు కలపడమే కానీ విడగొట్టడం తెలీదు. నా గురించి తెలుసుకోండి ప్లీజ్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. మీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? అబ్బే, నాకు ఏ హ్యాబిట్స్ లేవండి. కాదు, ఉన్నాయి. అరే, నాకు ఏ హ్యాబిట్స్ లేవండి మీ మీదొట్టు. అబ్బా, కాసేపు ఉన్నాయనుకోండి, వాళ్ళ ముగ్గురు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. సిగరెట్ కంటే అమ్మాయికి పడదని చెప్పావు కదా. సిగరెట్ పెట్టితో ఆడుకోవటం కాదు, ఆ అమ్మాయి ఇచ్చే లోపల కొంచెం కాల్చడం ప్రాక్టీస్ చేయి నువ్వు. సిగరెట్ కాల్చడానికి కూడా ప్రాక్టీసా? సిగరెట్ కాల్చడం అంత తేలిక కాదురా, అదొక పెద్ద ఆర్ట్. 24 కళలో ఒక కళ. 64 కదూ, కాల్చు. చూశావా మరి, ఈ దగ్గు నా దగ్గర దగ్గేవు కాబట్టి సరిపోయింది. ఇదే దగ్గు అమ్మాయి దగ్గర దగ్గేవు అనుకో, నువ్వు ఎల్బోర్డ్ గార్డు అని కనిపెట్టేస్తే. అదిగో అదిగో వస్తుంది.
ఇదిగో గట్టిగా ఒక దమ్ములాగి ఆ అమ్మాయి మొహం మీద ఉఫ్ అని ఊదు, నీ మొహం మీద ఉష్ అని ఊసి వెళ్ళిపోద్ది. ఒకవేళ ఉయ్యపోతే నువ్వు నా మొహం మీద ఉయ్. ఎలా ఎలా బాయ్ ప్రీతి. అయినా హాయ్. నువ్వు సిగరెట్ కాలుస్తావా? చాలా ఎక్కువగా. పొద్దుటి నుంచి 3 బాగోలేదని 3 ప్యాకెట్లు ఫినిష్ చేశాను. మరి ఇంతకు ముందెప్పుడు నాకు కాలుస్తూ కనిపించలేదే? అది నేను కాల్చేటప్పుడు నువ్వే నాకు అనిపించలేదు. ఓ, నీకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదు కదా? నాకు చాలా ఇష్టం. అంత ఇష్టమా? ప్రాణం. నేను మానమన్నా మానవా? దేవుడు వచ్చి చెప్పినా మానం. అయినా ఒకరు చెప్పారా నా అలవాటు నేను ఎందుకు మానుకోవాలి? నోనో. కరెక్టే, నా గురించి నీ అలవాట్లు ఎందుకు మానుకోవాలి? అయినా ప్యాకెట్ మీదే రాస్తారు కదా, సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అది తెలుసు కూడా నువ్వు సిగరెట్ స్మోక్ చేస్తున్నావంటే నువ్వేం తెలివి తక్కువ వాడే కాదు కదా. సో మన పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా నువ్వు సిగరెట్ కాల్చొచ్చు. ఏంటి? హ్యాపీగా కాల్చుకోవచ్చా? అవును, నువ్వంటే నాకు ఇష్టం, నీకు సిగరెట్ అంటే ఇష్టం. సో దాన్ని నేనెందుకు కాదనాలి? బాయ్. నేహ దగ్గర రివర్స్ అయినట్టు ఇక్కడ కూడా రివర్స్ అవ్వదు కదా? 100% అవదో. అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడతారు కానీ తాగుబోతులను ఇష్టపడరు తెలుసా? ఓ, మీ బామ్మ ఎలా ఇష్టపడిందనా? పెళ్లికి ముందు దానికి తెలీదు, ఫస్ట్ నైటే తెలిసింది. యు ప్రొసీడ్. పట్టుకో. అయితే రంగంలో దూకేమంటావా? దూకే. పట్టుకో. వాసన వస్తుందా? విజయీ భవ. నేను ఇక్కడ దాక్కుంటాను. భావనా, భావనా. హాయ్ భావనా, హౌ ఆర్ యూ? ఏంటి తాగొచ్చావా? లేదు, తాగుతూ వచ్చాను. వాసన వస్తుందా? ఇదిగో ఇక్కడ క్వార్టర్ ఉంది, లోపల సోడా ఉందా? అంటే నీకు తాగుడు అలవాటు కూడా ఉందా? పిచ్చి భావన, ఈ కాలంలో లేనిది ఎవరికి? ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు తాగుతాను, ఒంటరిగా ఉన్నప్పుడు తాగుతాను, ఆనందం వచ్చినప్పుడు తాగుతాను, విషాదం వచ్చినప్పుడు తాగుతాను. ఆఫీస్ లేనప్పుడు పని లేదని తాగుతాను, ఆఫీస్ ఉన్నప్పుడు పని ఎక్కువైందని తాగుతాను. అంతే, అంతకుమించే పెద్ద కొంచెం. మరి ఈ విషయం నాకు ఎందుకు ఎప్పుడు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా, ఇప్పుడు అడుగు చెప్తాను. నీకు తాగుడు అలవాటు ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడా. ఏంటిది? ఫారెన్ స్కాచ్. మొన్న మధ్య మా అంకుల్ ఫారెన్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. నా గిఫ్ట్ గా ఇవి ఉంచండి. చూడండి, రోజుకి 2 పెగ్గులు తాగితే హెల్త్ కి మంచిదని ఎక్కడో చదివాను. సో 2 పెగ్గులు మాత్రమే తాగండి నా కోసం ప్లీజ్. చూడండి, తాగి టైంలో ఇక్కడికి రావడం ఎవరైనా చూసారనుకోండి బాగుండదు. సో తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. ఓకే, సారీ, బాయ్. ఒక్క నిమిషం, రేట్ ఎక్కువైనా ఎప్పుడు ఫారెన్ స్కాచే తాగండి, లోకల్ బ్రాండ్స్ వద్దు ప్లీజ్. ఇది వద్దే, వద్దు, హెల్త్ పాడైపోతుంది. సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. టేక్ కేర్, బాయ్. ఇప్పుడు ఎక్కింది కిక్కు. రివర్స్ అవదన్నావుగా? రివర్స్ నీకు, ఇవి నాకు. ముచ్చటగా 3 చూద్దాందా. రే, రూమ్ నంబర్ 201లో అంతా సెటప్ చేశాను. నువ్వు వెళ్ళు, సావిత్రికి ఫోన్ చేశాను, వచ్చేస్తాయి. కనీసం ఇదన్నా వర్కౌట్ అవుతుందంటావా? బీరు నీరైనా, నీరు బీరైనా ఇది వర్కౌట్ అయి తీరుతుంది. అలా జరిగి ఒకరు వదిలినట్టే. వెళ్ళు, వస్తానుండు. ఒరేయ్, పిల్ల బాగుంది కదా అని ప్రొసీడ్ అయిపోతావేమో. యాక్టింగ్ మాత్రమే. ఏంటి కొత్త? నేను చూసుకుంటాలే. ఏంటి చూసుకునేది? మా ముసలాడేం చెప్పలేదా? చెప్పాడు, వస్తున్నా అని చెప్పాడు. ఈ బాబోయ్, ఈడు గనక ఈ అమ్మాయితోటి పోలీసులకు దొరికాడనుకో, ఈడు బ్రతుకు కాళీబాట్లు అయిపోతాడు. ప్రతి రూము గాలించాలి. ఎగచండి.
జబ్బులు పడేయండి. గోపి నువ్వా? సార్ మీరా? మీరా? నేనే. ఏమయ్యా ఇప్పటిదాకా నేను జెంట్లమ్యాన్ అనుకున్నాను. ఇప్పుడు కూడా జెంట్లమేనే సార్. ఏంటి లాడ్జిలో ఈ అమ్మాయితో చూసాక కూడా నేను జెంట్లమ్యాన్ అనుకోమంటావా? ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి నా చెల్లెలు సార్. చెల్లెలా? అవును సార్, నాకు 3 చెల్లెలు అని చెప్పాను కదా సార్, అందులో ఒక చెల్లి. చెల్లెలతో లాడ్జికి ఎందుకు వచ్చావు? కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అందుకని. పర్సనల్ విషయాలైతే ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా. ఇంట్లో మిగిలిన చెల్లెలు ఉంటారు కదా సార్, ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. ఓహో, మన విషయం తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు బయలుదేరు. మరి నా డబ్బులు? డబ్బులు ఉంటుంది ఏమిటయ్యా? అది కాలేజ్ ఫీజు కట్టాలంట. ఈ మ్యాటర్ డిస్కషన్ లో ఉండగానే మీరు వచ్చేసారు. తీసుకో. అన్నయ్యా, ఆ, ట్యూషన్ ఫీజ్? అదొకటి ఉంది కదా. ఎప్పుడు ఏం అడగాలో తెలియదు నీకు. మంచి అన్నయ్య. ఇదిగో మిగతా ఇద్దరు చెల్లెలకి ఈ విషయం చెప్పొద్దు. అలాగే. చూడు జెంట్లమెన్ సార్, ఇంకెప్పుడు చెల్లెలు ఇటువంటి లాడ్జికి తీసుకురాకూడదు. అంతగా పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే ఏ పార్కు తీసుకువెళ్ళు. ఓకే, దట్స్ రైట్. తాత ఎవరు లేరేంటి ఇక్కడ? హలో గోపియర్. హలో, నేను సావిత్రిని. ఆఫీస్లోనే ఉన్నావా? ఆఫీస్లో ఉంటేనే కదా మాట్లాడేది. నువ్వెక్కడున్నావు? అదే లాడ్జ్. పనుండి బయటకు వచ్చాను. ఓ సరే, చెప్పు ఏంటి విషయం? ఆహా, ఏం లేదు, ఊరికే మాట్లాడాలనిపించింది. మాట్లాడు. సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతాను. సరే, నీ ఇష్టం. అమ్మ పోలీసోడా, ఎంత పని చేసావురా. మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎక్స్క్యూజ్ చేశారంటే వాళ్ళని వదిలించుకోవడం చాలా కష్టం. ఏంటంటే అనవసరంగా భయపెడతారు. కళ్ళు మూసినా తెరిచినా వాళ్ళ ముగ్గురే కనిపిస్తున్నారు. ఏ క్షణంలోనైనా బ్రెయిన్ బ్లాస్ట్ అయ్యేలా ఉంది. మీకు ఈ టెన్షన్ తగ్గాలంటే ఓ పని చేయండి. ఏంటది? వాళ్ళ ముగ్గురికి నిజం చెప్పేయండి. ఏంటి గోపి, అర్జెంటుగా ఏదో చెప్పాలన్నా? చెప్తాను, 5 నిమిషాలు వెయిట్ చేయి. హాయ్ గోపి. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఈ అమ్మాయి ఎవరు? భావన అని మంచి క్లాసికల్ డాన్సర్. ఓ. తను నన్ను ప్రేమిస్తోంది. భావన, తను నేహ అని బ్యాంకులో పనిచేస్తుంది. తను కూడా నన్ను ప్రేమిస్తోంది. ఇంతకీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? చెప్తాను. హాయ్ గోపి, ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? నన్ను ప్రేమిస్తున్న ఇద్దరిని నీకు పరిచయం చేద్దామని. తన పేరు సావిత్రి. మీలాగే తను కూడా నన్ను ప్రేమిస్తుంది. మీ ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నా, మీ ముగ్గురులో నేను ఎవరిని ప్రేమించట్లేదు. అసలు ప్రేమించాలని ఉద్దేశం కూడా లేదు. ఏ ఉద్దేశం లేని వాడివి నా వెంట నువ్వు పడ్డావు? నాకు పెళ్లి చూపులని తెలిసి ఎందుకు కంగారు పడ్డావు? మరి నా గురించి బ్యాంక్ పదే ఎందుకు వచ్చావు? మా ఇంట్లో అందరి ముందు పెళ్లి చేసుకుంటారని మాట ఎందుకు ఇచ్చావు? అవన్నీ మీ మీద ప్రేమతో చేయలేదు. నేను కోరుకున్న లక్షణాలు మీలో ఉన్నాయో లేదో తెలుసుకుందామని. ఆ లక్షణాలు మీలో ఎవరిలో ఉంటే వాళ్ళనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అంటే 4 షాపులు తిరిగి కావాల్సిన బట్టలు సెలెక్ట్ చేసుకున్నట్టు మా ముగ్గురు చుట్టూ తిరిగి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నావా? ఆడవాళ్ళంటే నీ దృష్టిలో అంత లోకువా? నీకు నచ్చిన అమ్మాయి దొరకడం కోసం మా అందరి జీవితాలతో ఆడుకుంటావా? అయినా ప్రతి మగాడ నీలా ఆలోచిస్తే ఒక పెళ్లికి చాలా మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఏంటి, నేనేదో నమ్మించి మోసం చేసినట్టు మాట్లాడతారేంటి? నువ్వు చేసింది మోసం కాక ఇంకేంటి? నీ స్వార్థం కోసం మాలో లేనిపోని ఆస్తులు కల్పించడం మోసం కాదా? మేము ఎలాంటి వాళ్ళమో తెలుసుకోవడం కోసం లేని స్నేహాన్ని నటించడం మోసం కాదా? అయితే ఇప్పుడు ఏమంటారు? మా ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకో. రైట్. నేను చేసుకోను, నా వల్ల కాదు. అయితే నీలాంటి వాళ్ళు బతకూడదు. ఏమైందండి అంత గట్టిగా అరిచారు? కొండ మీద నుంచి తోసేస్తే అరవరేంటండి? కొండ మీద నుంచి తోసేశారా? అదేంటి? అదో పెద్ద పీడకాలండి, వదిలేండి. నేను వదిలేస్తాను, కానీ వాళ్ళనెలా వదిలించుకుంటారు? చెప్పనండి, చేసి చూపిస్తాను.
సార్ మీరా? మీరు బ్యాంక్ వచ్చారేంటి? ఏ పోలీసులు బ్యాంకుకు రాకూడదా? చచ్చా, రాకూడదని కాదండి, కానిస్టేబుల్ పంపితే సరిపోతుంది కదా. నో, ఈ సిఐ పరాంకుశం పర్సనల్ పనులకు ఎప్పుడు కానిస్టేబుల్ అని వాడుకోడు. సార్ ఎస్, ఇంట్లో అమ్మగారికి మటన్ ఇచ్చి వచ్చాను సార్. గొప్ప చేసావు కానీ బయట ఉండు, వస్తున్నాను. వెళ్ళా. నేను పర్సనల్ పనులకు ఎప్పుడు వాడుకోను. మా ఆవిడ వాడుకుంటుంది. అర్థమైంది. అవును, నువ్వేంటి ఆ అమ్మాయితో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు? పార్కుకు రమ్మని చెప్తున్నావు. ఆ అమ్మాయి నాకు తెలుసు, నీ రెండవ చెల్లెలు. సార్, అంత కరెక్ట్ గా గెస్ చేశారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. థ్యాంక్స్. అవును, నువ్వేంటయ్యా మీ చెల్లెళ్ళని ఎప్పుడు లాడ్జ్లో పార్కులో కలుస్తుంటావు? అది అప్పుడు మీరే కదా సార్ చెప్పారు, పార్కులో కలుసుకోమన్నారు. కరెక్ట్. నువ్వు నిజంగా జెంటిల్‌మ్యాన్. ఓకే. యు ఆర్ స్మైలింగ్. ఈ టైంలో వీడి ఇక్కడికి వచ్చాడేంటి? నేత నన్ను చూశాడంటే ఆ సీగారితో చెప్పేస్తాడు. ఓ షిట్. కూర్చుందామే. బానే ఉందా? అబ్బో సిగ్గనుకుంటా. ఏంటి? స్పర్శ, ద టచ్. మీరు నా లవ్ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసాం. ఆ? యు ఆర్ సో బ్యూటిఫుల్. ఏదైనా మాట్లాడండి. నీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు కదా? ఉంది. ఏ? అయితే మనం వెళ్ళేటప్పుడు అబిట్స్ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే. నువ్వా? నేనే. ఏ దొంగ, ఎవరిని చూస్తున్నావు? అదిగో అక్కడ కూర్చున్నాడు వాడినే. అంటే నువ్వు చచ్చా, నేను ఆ టైప్ కాదు. ఏమోలే, ఆ రోజు లాడ్జ్లో టచ్ చేయలేదు కదా, డౌట్ వచ్చింది. ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు? అవన్నీ నీకు చెప్పాలా? వెళ్ళి పని చూసుకో. ఏదో పాత కస్టమర్ కదా, హెల్ప్ చేద్దామని. బాయ్. ఇదిగో, నిజంగా హెల్ప్ చేస్తావా? ఓకే. పేరేంటి? రాంపండు. రాంపండు. జాగ్రత్త. నీ బర్త్డేకి నేను రింగ్ కొని పెడతాను, నా బర్త్డేకి నువ్వు బ్రాస్లెట్ కొని పెట్టే. మరి నా బర్త్డే ఏం కొంటావు? నువ్వెవరు? నేను ఎవరా? పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, అందుకని నేనెవరని అడుగుతున్నావా? పక్కన అమ్మాయి లేకపోయినా అలాగే అడుగుతాం. రాంపండు, నా పేరే జామ్ పండ్లా ఉన్నానని నా వెంట తిరిగి ఇప్పుడెవరని అడుగుతున్నావా? పండు తను చెప్పేది నిజమేనా? అయ్యి బాబోయ్, అదంతా అబద్ధం. అసలు ఇది ఎవరు నాకు తెలియదా? కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడుగు చెప్తారు. అబద్ధమా? చచ్చా, నువ్వు మనిషి నలుపైనా మనసు తెలుపు అనుకున్నాను. నువ్వు అందరిలాంటి వాడవని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నన్ను నో అన్నాడు, రేపు నిన్ను అంటాడు. నువ్వు ఇంత అర్థమని అనుకోలేదు. ఆగు శీల, ఆగు. నువ్వెవరా? కస్టమర్ సెట్ చేసి చెడ్డ పంత చెడగొట్టావు. బాయ్. హాయ్ నేహా. హాయ్ గోపి. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. సారీ, నేను రావడం లేట్ అయింది. బోర్గా ఫీల్ అయ్యావా? లేదు, చెప్పు. నేను నీతో కొంచెం మాట్లాడాలి, పద. నువ్వు ఆత్మహత్య చేసుకున్నానని నాకు మాట ఇవ్వాలి. అదేంటి, నేనెందుకు ఆత్మహత్య చేసుకుంటాను? నేను నీ ప్రేమను కాదంటున్నాను కాబట్టి. నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఈ విషయం నీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ చెప్తే నువ్వు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటావని భయపడ్డాను. అలా అని చెప్పకుండా ఊరుకుంటే నువ్వు నా మీద మరిన్ని ఆశలు పెంచుకుంటావు. అందుకే ధైర్యం చేసి ఈరోజు చెప్పాను. నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు రియల్లీ ఐఎమ్ సారీ. నేను అమ్మాయిని ఒకసారి చూడొచ్చా? ఏ అమ్మాయిని? ఏ, నాకు పరిచయం చేయకూడదా? చెయ్యొచ్చు, కానీ నాకు పరిచయం చేయాలంటే అంత ఇబ్బంది పడుతున్నావు? నిజంగానే లవరుందా, లేక నన్ను వదిలించుకోవాలని? చచ్చా, నిజంగానే ఉంది. అయితే నేను ఒకసారి ఆ అమ్మాయిని చూడాలి. రేపు సాయంత్రం సంగీ టెంపుల్కి తీసుకొస్తున్నావు.
నీతో ఒక విషయం చెప్పాలి భావన. అది అది ఇన్నాళ్ళు నీ దగ్గర ఒక విషయం దాచాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో భావనా. సరే, ఆ అమ్మాయి ఎవరో నేను చూడాలి. ఎప్పుడు చూపిస్తావు? రేపు సాయంత్రం 5ంటికి వెంకటేశ్వర టెంపుల్ దగ్గర చూపిస్తాను. అయితే అక్కడ కలుద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో చెప్పాలన్నావు, చెప్పవే. అది మీ అంకుల్ నిజంగానే లాకప్ డెత్ చేశారా? అవును. ఏ? ఏమి లేదు, నిజం అబద్ధం తెలుసుకుందామని. నువ్వంటే మీ అంకుల్ చాలా ఇష్టం కదా? అవును. నువ్వేం చెప్పినా వింటారా? వింటారు. నువ్వు లాకప్ డెత్ చేయొద్దంటే మానేస్తారుగా? ఏంటిది వచ్చినప్పటి నుంచి లాకప్ డెత్ అంటున్నావు? చెప్తాను, కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏమని? మీ అంకుల్ నన్ను లాకప్ డెత్ చేయకుండా కాపాడుతానని. నిన్ను లాకప్ డెత్ ఎందుకు చేస్తారు? ఎందుకంటే నేను నిన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి. వేరే అమ్మాయినా? అవును సావిత్రి, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. త్వరలోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ విషయం నీకు చెప్పాలని ఆ రోజు మీ ఇంటికి వచ్చాను, కానీ మీ సీఏ అంకుల్ని చూశాక భయపడి చెప్పలేకపోయాను. నేను నిన్ను ప్రేమించట్లేదంటే నీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను, కానీ ఎన్నాళ్ళు ఇలా లేని ప్రేమ నటించగలను? అందుకే ఈరోజు నిజం చెప్పాలనుకున్నాను. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి చెప్పడం ఎందుకు, ఏదో ఒకరోజు చూపిస్తాను. కాదు, రేపే నేను చూడాలి. రేపా? ఏ ప్రాబ్లమా? ప్రాబ్లం అనేది ఏమీ లేదు. సరే, రేపు 5ంటికి వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాయి, అక్కడ చూపిస్తాను. సరే. ఏంటి ఒక్కడివే వచ్చావు? ఆ అమ్మాయిని తీసుకురాలేదా? తను డైరెక్ట్ గా వచ్చేస్తానంది, అందుకే వెయిట్ చేస్తున్నాను. నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో, వచ్చిన తర్వాత పిలుస్తాను. సరే. సార్ మీరా? నేనే. మీరు ఈ టెంపుల్ కి దర్శనం చేసుకుందామని. ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి సార్? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఎవరు? నీ మూడో చెల్లెలు. మూడో చెల్లెలు. చూసావా ఎంత కరెక్ట్ గెస్ట్ చేశాను. పద దర్శనం చేసుకుందాం. నాది అయిపోయింది, మీరు వెళ్ళండి. అలాగే.